తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు జిల్లా అంటే శ్రీశైలం డ్యామ్కి ఎడమవైపు ఏదైతే ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ బ్యాంక్ సొరంగ మార్గం నిర్మాణం ప్రారంభమైందో ఆ ప్రాంతంలో ఉన్నాం. ఇదే మీరు చూస్తున్న ఆ సొరంగ మార్గం. ఈ సొరంగ మార్గం ఇక్కడ నుంచి దాదాపు 13.5 కిలోమీటర్ల లోపలికి ఉంది. 13 కాదు, దాదాపు 14 కిలోమీటర్ల లోపలి వరకు తవ్వుతూ వెళ్తున్నారు. ఆ సొరంగ మార్గం ద్వారా వచ్చే మట్టిని ఈ బెల్ట్ ద్వారా తీసుకొచ్చి బయటకు పంపిస్తూ ఉంటారు. సో ఆ సొరంగ మార్గం తవ్వకాల్లోనే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ సొరంగ మార్గం తవ్వకాల్లో మొత్తం ఇప్పటి వరకు 8 మంది ఆ మట్టిలో కూరుకుపోయారు. వీళ్ళంతా నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఏదైతే జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ అనే జేపీ గ్రూప్ వాళ్ళు ఈ సొరంగ మార్గ నిర్మాణ పనుల్ని చేపట్టారు. వీళ్ళే ఆ పనుల్ని కొనసాగిస్తున్నారు. ఈ జేపీ గ్రూప్లో వాళ్ళు కార్మికులుగా పనిచేస్తున్నారు. లోపల ఇరుకుపోయిన వాళ్ళ పేర్లు సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్, సంతోష్ సాహు, అనూజ్ సాహు, జక్తాజస్, సందీప్ సాహు, మనోజ్ కుమార్, శ్రీనివాస్ అని తెలుస్తుంది. వీళ్ళు ఇందులో ఒక నలుగురు జార్ఖండ్కు సంబంధించిన వాళ్ళు, మరికొంతమంది మిగతా ఇద్దరు పంజాబ్కి సంబంధించిన వాళ్ళు, ఇంకొకరు కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తులని తెలుస్తుంది. వీళ్ళంతా ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో లోపల అనేది అర్థం కాని పరిస్థితి. మనం లోపలికి వెళ్ళే కొంత దూరం వెళ్ళే టన్నెల్లో నడుచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వేసిన స్కెచ్ను కూడా చూస్తున్నాం. దీన్ని బట్టి చూస్తుంటే ఈ 13 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ప్రారంభమైన టన్నెల్ 13 కిలోమీటర్లు లోపలికి వెళ్ళిన తర్వాత డెడ్ ఎండ్లో ఎక్కడైతే టీబీఎం అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అంటారు. ఆ బోరింగ్ మిషన్ తవ్వుతూ వెళ్తుంది. అట్లాగే ఈ సిమెంట్ పైకప్పు వేసుకుంటూ వెళ్తారు. టన్నెల్లో విజువల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ సిమెంట్ పైకప్పు వేసుకుంటూ వెళ్తూ ఉండే మిషన్, ఆ మిషన్ ఎక్కడైతే లాస్ట్లో ఉందో అక్కడ వాటర్ పైనుంచి ఒకసారి మీరు కొండను చూడొచ్చు. పైకి ఒకసారి కొండను చూస్తే ఇటువంటి కొండలు చాలా కొండల నుంచి ఈ కొండలు ఇక్కడ నుంచి నల్లమల అటవీ ప్రాంతం ఉంది. ఇదంతా ప్రారంభమవుతుంది. ఈ నల్లమల అటవీ ప్రాంతం లోపలి నుంచి అచ్చంపేట మండలంలో ఇది నాగర్ కర్నూలు మండలం అమ్రాబాద్ ఏరియా. అది ఇక్కడ నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత మన్నేవారిపల్లి అనే ఒక ఊర్లో ఈ టన్నెల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాటర్ ప్రారంభమైందంటే నీళ్లు అక్కడ రిలీజ్ అవుతాయి అనమాట. అది దీని యాక్చువల్ ప్లాన్. సో అక్కడ నుంచి మన్నేవారిపల్లి నుంచి కూడా సేమ్ ఇదే మోడల్లో ఇక్కడ ఏదైతే తవ్వకం మొదలుపెట్టారో అలాగే తవ్వుతూ వచ్చారో. దాదాపు అది 21-22 కిలోమీటర్ల వరకు ఆ వర్క్ కంప్లీట్ అయింది. మిగతా వరకు ఇక్కడ నుంచి మిగతా సగభాగాన్ని ఇక్కడ నుంచి తవ్వకం మొదలుపెట్టారు. ఇక్కడ నుంచి దాదాపు 13.5 కిలోమీటర్లు, దాదాపు 14 కిలోమీటర్ల లోపలికి వెళ్ళింది. అయితే మధ్యలో ఒక 9 నుంచి 10 కిలోమీటర్ల వరకే తవ్వకం ఆగిపోయింది. ఆ తవ్వకం పనులు 2010 వరకు కొనసాగాయి. కానీ 2010 తర్వాత వివిధ కారణాలతో ఆ పనులు ఆగిపోయాయి. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2005లో దాదాపు 2500 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు. 2010కి వచ్చేసరికి పనులు తగ్గిపోయి ఆ పనులు ఆగిపోయాయి. అంటే నట్టనడకన కొనసాగుతూ ఉన్నాయి. ఆ తర్వాత 2 రాష్ట్రాలు విడిపోవడం, వివిధ నిధుల కారణాలు కావచ్చు, రకరకాల కారణాలతో ఎస్ఎల్బిసి వర్క్ మొత్తం నిలిచిపోయింది. ఈ కారణాలన్నింటి తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టన్నెల్ పనుల్ని మళ్ళీ ప్రారంభించాలని నిర్ణయించుకుంది. దీనికోసం గత బడ్జెట్లో 800 కోట్ల రూపాయలు కూడా కేటాయించింది. బడ్జెట్ కేటాయింపుల తర్వాత పనులు మొదలయ్యాయి. దాదాపు అంటే ఇక్కడున్న నిపుణులు చెప్పడాన్ని బట్టి దాదాపు ఒక 3 ఏళ్ల క్రితం వరకు కొంత అటు ఇటు పనులు జరుగుతూ వచ్చాయి. 3 ఏళ్ల క్రితం పూర్తిగా ఆగిపోయిన పనులు ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఆ టీబీఎం ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ ఉందో ఆ మిషన్ లోపల తవ్వుతూ వెళ్తుంది. ఆ మట్టిని ఈ సివరేజ్ బెల్ట్ ద్వారా బయటికి తీసుకొస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు ఏ సమస్య రాలేదు. చిన్న వాటర్ ఊట లాంటిది వచ్చినప్పటికీ కూడా ఎటువంటి సమస్య లేకుండా ఉండి దాన్ని రెస్క్యూ చేయటం, లేకపోతే దాన్ని కంట్రోల్ చేసి పనులు ముందుకు కొనసాగించేవారు. కానీ ఈసారి వచ్చిన సమస్య అతిపెద్ద సమస్యగా చెప్తున్నారు. పైనుంచి ఒక్కసారిగా నీటి ఊట కిందికి జారడంతో లాస్ట్లో ఈ టన్నెల్ ఎండ్లో నీటి ఊట కిందికి జారడంతో ఒక్కసారిగా మట్టి ముందుకు కొట్టుకొచ్చేసింది. దాదాపు 13 కిలోమీటర్ల లోపలికి పోయిన టన్నెల్ వెనక్కి మట్టితో 1 కిలోమీటర్ వరకు వచ్చిందని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ అంటే ఎందుకంటే వాస్తవ పరిస్థితి పైన ఒక ఎన్డీఆర్ఎఫ్ నిన్న వచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్యాంగ్కు తప్ప ఎవరికి పెద్దగా అవగాహన లేదు, దాని మీద అంచనా కూడా లేదు. సో ఆ మట్టి 40 మీటర్ల ఎత్తు వరకు ఉందని, దాదాపు 200 మీటర్ల ఎత్తుందని చెప్తున్నారు, 40 మీటర్ల ఎత్తుందని చెప్తున్నారు, 50 మీటర్ల ముందుకు వచ్చిందని చెప్తున్నారు. మొత్తంగా అయితే ఏదైతే టీబీఎం ఉందో, ఏది టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ ఇప్పుడు మొత్తం మట్టిలో కూరుకుపోయింది. ఆ మిషన్లో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా
మట్టిలో కూరుకొనే ఉన్నారు. సో వాళ్ళ ఆచూకీ కనిపెట్టడానికే గడిచిన 4 రోజులుగా, శనివారం రోజు జరిగింది ఈ ప్రమాదం, గడిచిన 4 రోజులుగా ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ వచ్చింది ఇక్కడికి, ఎన్డీఆర్ఎఫ్ వచ్చింది, ఆర్మీ వాళ్ళు వచ్చారు, నేవీ వాళ్ళు వచ్చారు, నవయుగ కంపెనీకి సంబంధించిన వాళ్ళు వచ్చారు, అట్లాగే జేపీ కంపెనీ వాళ్ళు ఉన్న నిపుణులు ఇక్కడ పనిచేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ర్యాట్ హోల్ మైనర్స్ వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళ మీదనే ఇంకా ఆశలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ర్యాట్ హోల్ మైనర్స్తో మనం మాట్లాడినప్పుడు మనకు సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక విషయం చెప్పారు, ఖచ్చితంగా ఈ ఆపరేషన్ని మేము సక్సెస్ చేయగలము అని చెప్తున్నారు. ఆ టీం అంతా ప్రస్తుతం ఇక్కడనే ఉంది, లోపల పరిస్థితులు కానీ వాళ్ళకి కావాల్సిన పరికరాల్ని తెమ్మని చెప్పారు. ర్యాట్ హోల్ వాళ్ళు గతంలో ఉత్తరాఖండ్లో ఏదైతే టన్నెల్, రోడ్డు కోసం తవ్వుతున్న టన్నెల్ కూరుకుపోయింది, దాదాపు 41 మంది ఆ టన్నెల్లో ఇరుక్కుపోయారు. 17 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా తీవ్రమైన స్థితిలో ఉన్న వాళ్ళని ర్యాట్ హోల్ మైనర్స్ ఒక్క రోజులోనే బయటకు తీసుకొచ్చారు. సో వాళ్ళ హెల్ప్ ఏమైనా ఉపయోగపడుతుందని ఇప్పుడు గవర్నమెంట్ ఆశగా ఎదురు చూస్తుంది. అందరూ సైంటిస్టులు కావచ్చు, నిపుణులు కావచ్చు, ప్రస్తుతానికి అంచనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకైతే ఆ 8 మంది ఎవరైతే నేను ఇప్పటిదాకా పేర్లు చెప్పానో ఆ 8 మంది పరిస్థితి అనేది ఒక అంచనాకు రాలేదు. ఇది ప్రస్తుతానికి ఇక్కడున్న ఒరిజినల్ సిచ్యువేషన్. ఆ 8 మంది కుటుంబ సభ్యులు మాత్రం తమ వాళ్ళు క్షేమంగా బయటకు వస్తారని ఆశతో ఇక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేస్ క్యాంప్ దగ్గర ఎదురు చూస్తున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు. మా వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలనే ఆవేదనతో ఉన్నారు. ఇది ప్రస్తుతానికి ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రారంభం దగ్గరున్న సిచ్యువేషన్.